జిహెచ్ఎంసీ ఉన్నాయి, ఇప్పుడు మొసాడకుండా చేస్తున్నారు అసలు ఎలక్షన్. జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వస్తున్నాయి. అదేవిధంగా పెండింగ్లో ఉన్నట్టు వరంగల్ ఖమ్మం కార్పొరేషన్కి సంబంధించిన ఎన్నికలు జరుపుతాం. ఎన్నికలు జరిపే లోపు ఇంతలోపు తూతూ మంత్రం అనేసరికి మళ్ళీ ఎలక్షన్లు, మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ ఎన్నికల వాతావరణం తీసుకుపోతా ఉన్నారు. అట్లాంటి చట్టంలో మొత్తం బీసీలను బంధించి మొత్తం బీసీ బడ్జెట్కి సంబంధించినటువంటి మొత్తం నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునేది లేదు. అందుకే 27వ తారీఖు రోజు మేము అనుకున్నాం పెద్ద ఎత్తున బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతుందో బడ్జెట్కి సంబంధించినటువంటిది మేము లెక్కలు తొక్క తీస్తాం, ఆ లెక్కలు తీసుకొస్తామని చెప్పేసి ఆ లెక్కల గారడి ఏదైతుందో అవన్నీ కూడా 27వ తారీఖు రోజు మేము దీక్ష సందర్భంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంద్రపార్క్ దగ్గర 27వ తారీఖు రోజు దీక్ష నిర్వహిస్తూ ఉన్నాం. బీసీ పొలిటికల్ ఫ్రంట్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యం లోపల దాన్ని పెద్ద ఎత్తున వచ్చి జయప్రదం చేయాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత అన్యాయం బీసీలకు చేస్తూ ఉందో మేము చూస్తూ ఉన్నాం. ఆక్రోశ సభ జరిపినాం. కామారెడ్డి ద్రోహంగా సందర్భంగా నిరాహార దీక్ష సంబంధించి ఇప్పుడు అంతిమంగా నిరాహార దీక్ష కూడా చేస్తూ ఉన్నాం. అందుకే మేము ప్రశ్నించేది ఏంటంటే, మీరు కనుక రేపు రాబోయేటువంటి 26 తారీఖు నుంచి 15 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు అంటారు కదా, ఈ బడ్జెట్ సమావేశంలో పెద్ద ఎత్తున మాకు ఇచ్చినటువంటి మొత్తం బడ్జెట్కి సంబంధించిన కేటాయించి మాకు సంక్షేమం చేయకపోతే మాత్రం ఆ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాం. ఎందుకంటే మాకు జరుగుతున్న అన్యాయాన్ని మేము చూస్తూ ఉన్నారు కదా. ఇప్పటివరకు మేము చెప్పిన ఏ అంశాల పట్ల కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయండి ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ మాకు ఇచ్చినటువంటి ఏ చూపించండి, ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు, రండి ఇచ్చేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి మాకు ఏమి ఇచ్చిర్రు. అందుకే ఆడ మోడీ అంతే ఉన్నాడు, ఈడ కేడీ అంతే ఉన్నట్టుగా గతంలో ఉన్నట్టు కేసీఆర్ అదే పరిస్థితి ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి మన ఈ రేవంత్ రెడ్డి కూడా అదే పరిస్థితి చేస్తూ ఉన్నాడు. అటు నరేంద్ర మోడీ కూడా మొత్తం ఓబీసీల పేరుతో అక్కడ ద్రోహం చేస్తూ ఉన్నాడు. మొత్తం కూడా 3 పార్టీలు కూడా బూడి పుట్టానగా నడుపుకొని బీసీలకి నమ్మక ద్రోహం చేసి అన్యాయం చేసేటువంటి కుట్ర చేస్తూ ఉందని చెప్పి ప్రశ్నిస్తాం.